నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మణ, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ, గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కోసం ఐపాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తుందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్ఆర్సీపీ శాశ్వతమని తెలిపారు. కోఆర్డినేషన్ కోసం ఐపాక్ సంస్థ సేవలు తీసుకున్నామని తెలిపారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఐపాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారనేది అవాస్తవమని అన్నారు. ఐపాక్ ఓ జాబితా ఇస్తుందని, అందులో నుంచి అభ్యర్థుల్ని పార్టీ సెలెక్ట్ చేస్తుందని బొత్స తెలిపారు. తిరమసు నేను మన్నాడు చూస్తే, మళ్ళీ మన్నాడు పత్రికల్లో, మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వారు చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి, ఎవడు చెప్పా చేయకండి, మరి అది వచ్చి కొన్ని పత్రికల్లో రాదు. అదే చెప్తారు ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి రాడరా బాబు అని చూస్తే, ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు రెండో పత్రికల్లో వెళ్ళింది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషిక ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇంకా తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని అది ఆశీర్వదించారు. లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు, ఇది పెట్టడం తప్పు అని చెప్పండి. మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి. అవి ఎందుకు మరి అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు అసలు ఆలోచన రాలేదు మనకి? సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా. ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని తెలిపారు. జోగి రమేష్ ఎస్సీలను కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీడీపీ అడ్రస్ గల్లంత కాబోతుంది కాబట్టి చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం,
ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలు, కాలనీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ఇళ్లలో విస్తృత సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో అక్రమ మద్యం, నాటుసారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లతో పాటు పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఫుడ్ పెట్రోలింగ్, ప్రతి గ్రామంలో పెద్దలు, శాంతి కమిటీలతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత కూడా ప్రశాంతంగా జీవించాలని ప్రజలకు సూచించడం జరిగింది. అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామ ప్రజలకు భరోసా కల్పించే విధంగా పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజున ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని పోలీసు వారికి సహకరించాలని కోరారు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు కార్పొరేట్ షాపింగ్ మాల్స్ చిరు వ్యాపారులు పట్టుకొడుతున్నాయి. హోల్సేల్ పేరుతో రిటైల్ రంగాన్ని షాపింగ్ మాల్స్ కుదేలు చేశాయి. ఈ వ్యాపారం ఎలా తయారైందంటే ₹1 దగ్గర నుంచి ₹1,00,000 వరకు షాపింగ్ చేసేదాకా సాగుతోంది. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, విద్యల పట్టణాల నుంచి నగరాల వరకు రిలయన్స్ షాపింగ్ మాల్స్, డీమార్ట్, మెట్రో, విజేత లాంటి కార్పొరేట్ సంస్థలు ఆఫర్స్ పేరుతో ప్రజల్ని అన్ని విధాలా ఆకర్షిస్తున్నాయి. ఒక చిల్లర కొట్టుకు వెళ్లాలంటే మన ఇంట్లో కావాల్సిన సరుకుల లిస్టుతో వెళ్లి కొనుగోలు చేస్తాం. అదే షాపింగ్ మాల్స్ కి వెళితే ఆ బిల్లు ఎంత దాటుతుందో మనకే తెలియకుండా షాపింగ్ చేస్తాం. జేబుకు నొప్పి తెలియకుండా డెబిట్, ఫోన్ పే, క్రెడిట్ కార్డులు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా కంటికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తాం. దీంతో బిల్లు తడిసి మోపిడవుతుంది. దీని ప్రభావం ప్రత్యక్షంగా వినియోగదారులు, పరోక్షంగా రిటైల్ వర్తకులపై పడుతోంది. ఇదే విషయాన్ని పలువురు చిల్లర వర్తకులు మాట్లాడుతూ కార్పొరేట్ షాపింగ్ మాల్స్ హోల్సేల్ రంగానికే పరిమితం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే చిరు వ్యాపారులు, చిల్లర వ్యాపారస్తులు, ఫ్యాన్సీ స్టోర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యాపారాలు లేక రిటైల్ రంగం నష్టాల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రిలయన్స్, డీమార్ట్ ఇలాంటి భారీ షాపులు పెట్టి పెద్ద హంగామా చేసి కస్టమర్లని ఆకర్షించి ఆ షాపులో హోల్సేలర్లు కాక రిటైలర్లను ఎంటర్ చేసి ₹2,000 సరుకులు కావాలి అనుకొని లోపలికి వెళ్తే ఒక పెద్ద బుట్టలు ఇచ్చి ₹10,000 పర్చేజ్ చేసే విధంగా మనల్ని ఎంకరేజ్ చేసి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇచ్చి వాటి ద్వారా యూజ్ చేసి ఆ తర్వాత నిరుపయోగంగా ₹5,000-6,000 వస్తువులు ఇంట్లో నిరుపయోగం ఉండి ఇంట్లో కిరాణా కొట్టుకు వెళ్తే ఆ పట్టి వరకు తీసుకొని వెళ్తాం, ₹2,000 అయిపోద్ది. ఇక్కడికి వెళ్తే మనం ₹10,000 కొనుక్కుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కస్టమర్కి నెలవారీ బడ్జెట్ కూడా అతనికి తెలియకుండా వేస్ట్ అయిపోతుంది. అలాగే దీనివల్ల చిరు వ్యాపారులు బతకాల్సిన టైంలో హోల్సేల్ వ్యాపారులకి ఇవ్వాల్సిన టైంలో చిరు వ్యాపారులు అందరినీ దెబ్బకొట్టి వాళ్ళ వ్యాపారం దెబ్బతీస్తున్నారు. ఇది సమంజసం కాదు. రేపు రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, మన చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిపి, జనసేన పవన్ కళ్యాణ్ కలిసి ఈ డీమార్ట్లు, ఈ వాల్మార్ట్లు, ఇలాంటి రిలయన్స్లు, ఇలాంటి ఓన్లీ హోల్సేలర్లకే అందిచేసేటట్టు, చిరు వ్యాపారులకు దెబ్బతీయకుండా వాళ్ళ జీవనోపాధికి జాగ్రత్త చేసేటట్టు చేయవలసిందిగా మా అందరి తరపున మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వాళ్ళ అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకి రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారు. ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని నెపంతో నాపై బురద చల్లటం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ళ ప్రచారమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరొకసారి ప్రభంజనం సృష్టించనున్నట్లు స్పష్టంగా వారికి అర్థమైంది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పని కట్టుకుని ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పారు. రేవ్ పార్టీలో పట్టుపడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకెలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాని చెబుతున్నారని, ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడి కారులో ఎలా దొరికిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకానికి మిత్రుడు. ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్న కాకాని స్టిక్కర్ అక్కడ ఎలా దొరికింది? నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. కాకాని అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు. సంఘ విద్రోహ శక్తులతో ఆయనకు లింకులున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలా. నీ ఒక్క కారు దొరికింది.
నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్, నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్గా దొరికావు. హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదే హెచ్చరించా. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన తప్పించుకొని హైదరాబాద్ పారిపోయారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లిపై చర్యలు లేవు. ఆయనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పథకం ప్రకారం జరిగి, ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. మరి 14 నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి, వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు. నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద, పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జూలకంటి మండిపడ్డారు. ఇది మరో వేదిక మీద చేయబోతా ఉన్నాం. మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి, ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ విధంగా సాక్షి టీవీలో చిత్రీకరిస్తున్నారు, ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారని. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి, కార్యకర్తలు ముందుకు వచ్చి, మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేమేదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది, ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. 3 సిఐలు, 3 ఎస్ఐలు, హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి, సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా చేయండి ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ.
మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛార్జ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు. ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. పల్నాడులో ప్రశాంతంగా జరగచ్చు. కానీ ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయడం జరిగింది. దానివల్ల ఈ రోజు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్ లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పీఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్ళాలి, ఇది బయటకు తీసుకురావాలి. దయచేసి సిట్ ఇది కంటిన్యూషన్ గా ఉందని చెప్పారు, దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాం. మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ పాలనలో భారతదేశం అన్ని రంగాలలో ప్రగతి సాధించిందని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకటమే కాకుండా యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు మాట్లాడారు. అలాగనే ఆయన పాలనలో పట్టణాలకు సమాంతరంగా గ్రామాలు అభివృద్ధి సాధించారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ సుపరిపాలన రాహుల్ గాంధీతోనే సాధ్యమని తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వివరించారు. వర్ధం జరుపుకోవడం చాలా విచారకరం, బాధాకరం. ఈ దేశానికి దిశని చూపించిన మహనీయుడు 18 సంవత్సరాలకే యువతకి ఓటింగ్ హక్కిచ్చి దేశ పాలనలో కానీ అన్ని విషయాలు కూడా వారు కూడా తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనేక మంది యువతకి విద్యార్థులకి ఓటింగ్ హక్కు కల్పించారు. అదేవిధంగా రోజ్గార్ నిధులని చెప్పని రోజ్గార్ నిధులని చెప్పని దేశానికి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకి కావాల్సిన నిధుల్ని మిడిల్ మ్యాన్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా గ్రామాలకి గ్రామాభివృద్ధి కావాల్సిన నిధుల్ని నెహ్రూ రోజ్గార్ పేరుతో ఆ నిధుల్ని గ్రామాలకు ఇవ్వటం, ఆ గ్రామాలు కూడా పట్టణాలతో పాటు నగరాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గ్రామీణ జీవితం నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి వలసల్ని నిరోధించడానికి అందరూ కృషి చేశారు. అట్లానే ఉపాధి హామీ పథకాన్ని పెట్టి గ్రామాల్లోనే కరువు కట్టలు ఉన్నప్పుడు లేదా ఆత్మహత్య జరగకుండా నివారించడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఆలోచన చేస్తూ ఎప్పుడు ఏదో అవసరమో అది చేస్తూ ఈ దేశాభివృద్ధి తీసుకెళ్ళడానికి, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబడటానికి టెక్నికల్ రంగంలో చాలా కృషి చేశారు. ఆ కృషి వల్ల ఇవాళ సెల్ ఫోన్లు కానీ రకరకాల మనకి అన్ని రకాలుగా అంతరిక్షంలో పోవడం కానీ అన్ని రకాలుగా మానవుడు రాజీవ్ గాంధీ నేతృత్వం జరిగింది మీ అందరికీ పనులు చేసుకుంటూ వారి లేళ్లోకి చేరగలరు. వారి కుమారుడు కొనలేని రాహుల్ గాంధీ గారికి మనందరం అండగా ఉండి వారిని ప్రధానమంత్రి చేసుకొని మరలా దేశ ప్రజలకి అలాంటి పరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైందని చెప్పి మనం చేసుకుంటూ, అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో, రాజీవ్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో ఈ గుంటూరు పట్టణానికి నాకు వ్యక్తిగతంగా మరి గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ
మరి వారు దేశానికి ఎంతో సేవ చేశారు. వారు సేవ చేస్తూనే మరి అమరులయ్యారు. వారి ఆశయాల్ని ముందు నడిపించడం కోసం మరి ఈరోజు వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు మరి అఖండమైన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని దేశంలో మరి ప్రతిష్ఠించాలని ఆలోచన కలిగి ముందుకెళ్తామని మరి ఈ యొక్క ఎన్నికలు వస్తుంటే రేపు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించేది ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ గారు మరి వారి త్యాగం, ఇందిరాగాంధీ త్యాగం మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన దేశ భద్రత విషయంలో కానీ, దౌత్యపరంగా కానీ, అలా మరి ఇంటర్వ్యూలో చూస్తే కులానికి మతానికి మరి వ్యతిరేకంగా ఉండే పార్టీగా అందరినీ కలుపుకొని పేద, బడుగు, మధ్యతరగతి వర్గాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కానీ అందరినీ కూడా సమానత్వంగా తీసుకెళ్లే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అతి పెద్ద పార్టీని కాంగ్రెస్ పార్టీ మీద చింతన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రాష్ట్రంలో కూడా పుంజుకొని ముందుకెళ్తుందంటే గొప్ప విషయం. అలాగే మరి షర్మిల గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం పుంజుకొని ఆ యొక్క వేళ్ళు పాదుకొని మరలా ఒక ఫలించే చెట్టుగా ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు ఎప్పుడైనా సరే హస్తం గుర్తంటే అందరికీ తెలుసు, అందరికీ నేస్తం అనేది. ఈరోజు మరి వారు చేసిన త్యాగాలు ఈరోజు వారి కుమారుడు మరి వాటిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది చేసుకుంటూ ఎన్నో పథకాలు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ పథకాలు ఈరోజు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదవాడు చదువుకుంటున్నాడా కానీ, రిజర్వేషన్ వచ్చినా కానీ ఎన్నో కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. 4 బృందాలుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ 33 ఘటనల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది. ఈ అలర్లలో 1370 మంది నిందితులకి 124 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 639 మంది నిందితుల్ని ఇంకా గుర్తించవలసి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్టు చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్ దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. అదేవిధంగా రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్ 2 గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణానికి కారణమయ్యాయని పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడుల్ని ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలే ఘటనలకు కారణమని సిట్ నివేదికలో పేర్కొంది. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్టు చేయాలని సూచించిన సిట్ కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని తెలిపారు. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.